రామాయణం అందరికీ ఆదర్శం. అందులో త్యాగం చేసిన మహిళలు సీతమ్మ, కైకేయి, ఊర్మిళ. సీతమ్మ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు, తెలిసిందే. కైకమ్మ తను చెడ్డది అనిపించుకోవడానికి రాముడిని అడవిలకు పంపించింది. ఇక ఊర్మిళ విషయానికొస్తే ఆమె కన్నా త్యాగమూర్తి అయిన మహిళ ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. కొత్తగా పెళ్ళై భర్తతో కాపురం చేసుకోవాల్సిన వయసులో తాను నిద్రకు అంకితమయ్యింది. అందరి దృష్టిలో తాను చెడ్డగా ఉండడానికి తాను ఏమంటుందో తెలుసా? లక్ష్మణుడు అడవికి రమ్మని అడిగితే, మాట ఇచ్చింది మీ అన్నయ్య, దానికోసం అరణ్యానికి అతడు వెళ్తాడు, నేను ఎందుకు వెళ్ళాలి? నేను రాజభోగాలను అనుభవిస్తూ అంతఃపురంలోనే ఉంటాను అని చెప్తుంది. కానీ ఆమె రాజభోగాలను ఏమీ అనుభవించలేదు, కటిక నేలపైనే నిద్రించింది. లక్ష్మణుడి వెంట తాను వెళితే యవ్వనంలో ఉన్న వాళ్ళు కార్యదీక్షను మరచిపోయి రాముడిది రక్షణ చేయలేరేమో అనే ఉద్దేశంతో ఊర్మిళ అలా చెప్తుంది. ఆమె నిద్రకే అంకితమైపోయి 14 ఏళ్ళు లక్ష్మణుడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతకన్నా త్యాగమూర్తులు ఎవరైనా ఉంటారా? ఊర్మిళ ఎంతో ఆదర్శం అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు?